పదవి లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండలేకపోతుంది మమతా బెనర్జీ. ఒళ్ళంతా తేళ్ళు, పాములు, జర్రులు పాకుతున్నట్టుంది. అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. సువేందు అధికారికి ఒక కబురు చేసింది. భవానీపూర్ నియోజకవర్గం నువ్వు వదులుకో, నా సొంత నియోజకవర్గం కదా, నువ్వు రెండోది ఉంది కదా 24 పరగణాల ప్రాంతం, నువ్వు అది తీసుకో అన్నటువంటిది. ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు పొమ్మన్నాడు. భవానీపూర్నే ఉంచుకుని తన సొంత నియోజకవర్గంలో తన సోదరికి పంపించుకునే పని చేసుకున్నాడు. దాంతో ఎమ్మెల్యేగా పోటీ చేయడం అసాధ్యం. ఎవరన్నా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించితే గ్యారంటీగా అక్కడ ఓడించడానికి సువేందు అధికారి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పార్లమెంటు స్థానం నుంచి, రాజ్యసభ స్థానం నుంచి పోటీ చేద్దాం అనుకుంది. రాజ్యసభ సభ్యుల్ని రాజీనామా చేయమంటే మళ్ళీ నాకెక్కడ అవకాశం దొరుకుతుంది. ఇంకోటి, రాజ్యసభది ఇప్పుడు రాజీనామా చేస్తే ఒక్క సీటే రాజీనామా. వాళ్ళు చెప్పుకొచ్చారు ఆ మహువా మైత్రి ఇట్టంటి వాళ్ళు తప్పించుకోవడానికి. బీజేపీ ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఒక్కదానికి ఎన్నిక జరిగితే బీజేపీకి వెళ్ళిపోతుంది ఆ రాజ్యసభ సీటు. దెన్ నీకు అవకాశం దక్కదు కదా అని చెప్పారు. ఇప్పుడు ఇక లోక్సభ సీటు మీద పెట్టుకుంది. అంటే అప్పుడు జాతీయ రాజకీయాలకు వెళ్ళి కాస్త హడావిడి చేద్దామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్ని అడిగింది. ఏది మన క్రికెటర్ ఉన్నాడు కదా యూసఫ్ పఠాన్ని, నువ్వు రాజీనామా చేయి, అక్కడ నేను పోటీ చేస్తాను. అతను తిరస్కరించాడు. ఏదైతే బర్హంపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే అక్కడ ముస్లింలు 70% మంది ఉన్నారు, అందుకే ఇర్ఫాన్ పఠాన్ గెలిచాడు. ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తా, నువ్వు రాజీనామా చేయమంది. మా ముస్లింలు ఒప్పుకోరు, రాజీనామా చెయ్యను పోమన్నాడు. ఏ పాయింట్ని అయితే తీసుకుని వెళ్ళిందో అక్కడే ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది.